చాలా తక్కువగా ఉంటాయి. ఏదో లవ్ గురించి ఉంటుంది, లేదంటే ఏదో కులం గురించి ఉంటుంది, లేకపోతే ఒక హీరోయిజం గురించి ఉంటుంది, లేదా ఇంకా వేరే. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తానికి అంటే ఫుల్ इंडिया अंदर की नमस्कारम और मेरे जो भी सारे दोस्त हैं मुंबई में सभी को मेरा बहुत बहुत नमस्कार. एंड इवाल फर्स्ट डे फर्स्ट शो अंदर चूसारू प्रति ఒక్కరికి మూవీ నచ్చినట్టు ఉంది. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివిటీ ఉంది. సో చాలా మంది చెప్పారు, పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. సో ఇంకా మీరు చూడలేదంటే ప్లీజ్, ఇంకా షోస్ ఉన్నాయి, చాలా షోస్ ఉన్నాయి. 70 థియేటర్స్లో రిలీజ్ చేసాము రాధామాధవ్. దయచేసి మీ నియర్ బై థియేటర్స్లో వెళ్ళి చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఎప్పుడు సక్సెస్ అవుతుందని చూపించారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కువ తాగొద్దు, తాగితే కనుక లైఫ్ స్పాయిల్ అవుద్దని బాగా చూపించారు. దట్ టూ మెసేజ్ వెరీ గుడ్. ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అవుతారు. అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూడండి ఫ్యామిలీతో. థ్యాంక్ యూ. అంటే చాలా బాగా నచ్చింది అన్న, నిజంగా చెప్తున్నా. ఒక మంచి లవ్ స్టోరీ సినిమా చూసినా అన్న. అంటే కులాలు మతాలు అనేవి ఎన్ని సినిమాలైనా రాని అన్న, అదంతా వేరేలాగైతే ఈ స్టోరీ అనేది మొత్తం డిఫరెంట్గా ఉందన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముందు హీరో అన్న చూస్తూనే ఉండాలనిపించింది. అంటే మొత్తం డిఫరెంట్గా అనిపించింది అన్న. అంటే అతను ఒకేసారి ఒక విధంగా ఒక్కొక్కసారి చూస్తుంటే అరే ఏంద్ర మన ప్రభాస్ అన్నని చూసినట్లు అలా అనిపించింది అన్న. నిజంగా హీరో అయితే నాకు ఒక మటరు ప్రభాస్ గారి లెక్క, లేకపోతే సాయిధర్తో లెక్క అనిపించింది. కట్అవుట్ మాత్రం ప్రభాస్ గారి లెక్క అనిపించింది. రాధామాధవన్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రము ఇరుగదీసిన సాంగ్స్ మాత్రము ఒక మా సాంగ్ చాలా నచ్చింది నాకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిలబెట్టింది అనే సినిమాని. డాన్స్ అయితే చాలా బాగుంది. డైరెక్షన్ మాత్రము చాలా మంచి అనిపించి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇది. చాలా బాగుంది బ్రో మూవీ. ఎంత బాగుందంటే కెమెరా మంచిగా పెట్టింది. సో అంటే ఒక మెసేజ్ ఉంది బ్రో లాస్ట్ లో. ఏంటి మెసేజ్? మెసేజ్ అంటే తాగడం వల్ల చెడిపోతున్నారు కదా, తాగడం వల్ల చాలా ఫ్యామిలీస్ పాడైపోతున్నాయి కదా. దీంట్లో తాగితే ఎలా పాడైపోతుందని చాలా బాగా చూపించారు. రాధామాధవం ఇలాంటి సినిమా కోసం కదా మనం వెయిట్ చేస్తుంది. ఒక మంచి కంప్లీట్ విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ అన్న. అంటే ఇలాంటి సినిమా చూసిన తర్వాత మనకు ఒక మంచి ఫ్రెష్ ఫీల్ వస్తుంది అన్న. చాలా రోజులైంది, ఎప్పుడో ఫిదా చూసినాం అనే ఆ టైప్ లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది నా మూవీ మాత్రం. మన హీరో గారు ఆ కట్అవుట్, ఆ పర్సనాలిటీ, ఆ డాన్స్, ఆ పర్ఫార్మెన్స్, దీని అమ్మ జీవితం టాలీవుడ్ కి మరో కొత్త స్టార్ దొరికేసిందన్న అనే ఫీల్ వచ్చింది నాకైతే చూస్తున్నంత సేపు. ఇప్పుడే చూసాను రాధామాధవం సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఒక పల్లెటూరు లవ్ స్టోరీ అనమాట. హై క్యాస్ట్ లో క్యాస్ట్ ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పాయింట్ అనమాట. మెయిన్ హీరో గారు ఒక ఇంటర్వ్యూలకు ముందు ఒక సాంగ్ ఉంటుంది. అసలు ఏం స్టెప్లు వేసాడులే, నిజంగా చాలా చాలా గ్రేస్ స్టెప్లు అయితే చాలా బాగున్నాయి. ఇంకేం చెప్పంటే ఆ లవ్ స్టోరీ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ, మెయిన్ హీరోకి హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానీ, విలన్ క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో పల్లెటూరు వాతావరణం అయితే మనం థియేటర్లో బాగా చూపించారన్న. మూవీ చాలా బాగుంది. సార్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. సార్ లుకింగ్ లైక్ వైష్ణవ్ దేవ్. హీరోయిన్ మ్యామ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. కెమెరామెన్ సార్ అండ్ డైరెక్టర్ సార్ చాలా బాగా చేశారు. లొకేషన్ చాలా బాగుంది. హీరో సార్ డాన్సింగ్ వాజ్ వెరీ నైస్.